నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఇంటిని అద్దెకిస్తున్నారా? ఇలా చేయకపోతే మాత్రం మీ ఇల్లు వారి సొంతం అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా? ఇంటిని అద్దెకిచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అది మీకు తెలుసా? మీ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు భవిష్యత్తులో మీ ఆస్తిపై హక్కులు కోరే అవకాశం కూడా ఉంది. ఒక వ్యక్తి మీ ప్రాపర్టీలో మీ అనుమతి లేకుండా బహిరంగంగా వరుసగా ఒక 12 సంవత్సరాల పాటు ఉంటే ఆ స్థలంపై హక్కులు తనకే ఉన్నాయి అనే చట్ట ప్రకారం వాదించవచ్చు. దీన్నే అడ్వర్స్ పొజిషన్ అంటారు. అసలు ఇలాంటిది ఒకటి ఉంది అని మీకు ఐడియా ఉందా? మరి ఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే, ఆక్రమణ రహస్యంగా జరగకూడదు, అందరికీ తెలిసేలా బహిరంగంగా ఉండాలి. ఆక్రమణ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా 12 ఏళ్ల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలి. మధ్యలో బ్రేక్ ఉంటే ఈ నియమం అసలు వర్తించదు. అసలు యజమాని అనుమతి లేకుండా ఆక్రమణ జరగాలి. ఉదాహరణకు, మీకు అర్థమైందా? ఉదాహరణకు, మీ ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి గుడిసె వేసుకుని 12 ఏళ్లుగా నివసిస్తున్నాడు అనుకోండి. మీరు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు, ఓకే అని వదిలేశారు. అప్పుడు అతను కోర్టుకు వెళ్ళి ఆ స్థలం తనదే అని చెప్పి వాదించుకొని ఆ హక్కు తను సంపాదించుకోవచ్చు అనమాట. అదే అద్దెదారు విషయంలో మీ ఇంట్లో అద్దెకుంటున్న వారు 12 ఏళ్లుగా ఎలాంటి అద్దె ఒప్పందం లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ ఒకానొక టైంలో మీకు ఎక్కడో చిన్న డౌట్ వచ్చింది. వాళ్ళు అగ్రెసివ్గా ఉంటున్నారు, సో వాళ్ళు మీ ఇంటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే డౌట్ మీకు వస్తే, మీ ఇంటిని తమదిగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తే, మీ స్థలాన్ని ఇతరులు సొంతం చేసుకోకుండా ఉండాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీ అద్దెదారులు చాలా కాలం పాటు ఎలాంటి ఒప్పందం లేకుండా మీ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. చివరిగా, ఒకవేళ మీ అద్దెదారుల ప్రవర్తనపై మీకు అనుమానం వచ్చినా లేదా వారితో ఏమైనా గొడవలు వస్తే వెంటనే లాయర్ని సహాయం తీసుకోండి. లాయర్ త్రూ వెళ్ళండి. ఎందుకంటే లాయర్ని సంప్రదిస్తే భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు, మీ ఆస్తిని మీరు కాపాడుకోవచ్చు కూడా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.